నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం x minus 2 into x plus 1, x minus 1 into x plus 3. ఇవి ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 2 2 ఉన్నాయి కదా, దీన్ని మధ్యకి ఎలా x minus 2 into x plus x minus 2 into 1 అంతే కదా. ఇక్కడ చూద్దాం x minus 1 into x plus x minus 1 into 3 ఇలా స్ప్లిట్ చేసుకోవాలి మధ్యలో. ఇవి బేసిక్ నాలెడ్జ్, ఇవి నేర్చుకుంటేనే ఇలాంటివి సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోయిందా. ఇక్కడ చూడండి ఇక్కడ x ఇంటూ 1 ఎక్స్ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 ఇక్కడ అయిపోయింది కదా. మళ్ళీ అటు సైడ్ x into x x square 1 into minus 1 into x 1 into x x minus into plus minus. తర్వాత ఇక్కడ చూడండి x into 3 3x minus 1 into 3 minus 3 అయిపోయిందా. ఇప్పుడు మొత్తం ఇటు సైడ్ తీసుకొచ్చేద్దాం. లెట్స్ బ్రింగ్ RHS to LHS. x square minus 2x plus x minus 2 ఇది x స్క్వేర్ ఇతలకు వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇతలకు వస్తే ప్లస్ ఎక్స్ ప్లస్ 3x ఇతలకు వస్తే మైనస్ 3x మైనస్ 3 ఇతలకు వస్తే ప్లస్ 3. ఇది కథ మొత్తం. ఓకే, లేదు అంటే సరే ఎట్లయినా ఒకటే. ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ మైనస్ 2x ప్లస్ ఎక్స్ ఇక్కడ మైనస్ 2x ఎన్ని ఉన్నాయి, ఇది మైనస్ ఎక్స్ 2 ఇక్కడ 3 మైనస్ 5x ఇక్కడ ఎక్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో ప్లస్ 2x ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇది అయిపోయింది. ఇదిగో దిస్ 1 ఓవర్ ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఓవర్ ఏం మిగిలాయి మనకి మైనస్ 2 ప్లస్ 3 ఎంత అవుతుంది మైనస్ 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా 0 పెట్టాలి. మైనస్ 5xలో నుంచి 2x పోతే మైనస్ 3x ఇక్కడ 3లో నుంచి 2 పోతే ప్లస్ 1 మైనస్ 3x ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడు ఇది x స్క్వేర్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c లాగా ఉందా, ఇది లేదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. సో నాట్ ఏ క్వాడ్రటిక్ ఈక్వేషన్ అని రాయాలి అంతే. సాల్వ్ చేయడం వచ్చిన ఫామ్ని ఈక్వేషన్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉందా లేదా అనేది చూడాలి, దాన్ని ఫైనలైజ్ చేయాలి అంతే. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం x మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x ప్లస్ 5. ఇప్పుడు చూడండి ఇది స్ప్లిట్ చేయాలి కదా, అంతే కదా. ఇవి నేర్చుకోవాలి బేసిక్. ఇంటూ 2x ప్లస్ x మైనస్ 3 ఇంటూ 1 అంతే. ఇప్పుడు దీన్ని ఏదో ఒక దాన్ని మధ్యకి స్ప్లిట్ చేస్తే తప్ప వీ కుడ్ నాట్ సాల్వ్ దిస్. కాబట్టి అలా చేయాలి. ఇది మాత్రం ఈజీగా ఉంది. x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ x ఇంటూ 5x. ఇది చూడండి x ఇంటూ 2x స్క్వేర్ 2x ఇంటూ 3 6x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇక్కడ x ఇంటూ 1 x మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 5x. సో లెట్స్ బ్రింగ్ దిస్ హియర్. 2x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ x మైనస్ 3. దీన్ని ఫైనలైజ్ చేద్దాం మళ్ళీ తర్వాత. ఓకే,
-3 ప్లస్ ఇది x² యువతలకు వస్తే -x², 5x ప్లస్ 5x యువతలకు వస్తే -5x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 2x² లో నుంచి ఇగో -1x² పోతే ఇది ఒకటి పోతే ఏమవుతుంది, x² అవుతుంది. ఇక్కడ 6x -6x -5x -11x అవుతుంది. ఓకే, ఇక్కడ ప్లస్ x, ఇక్కడ ఏముంది -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకేమైనా చేయొచ్చా, ఎస్ x² -11x 1x ఏమవుతుంది -10x -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇది x² లాగా ఉంది, ప్లస్ ఇది bx లాగా ఉంది, ఇది ప్లస్ c లాగా ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ in the form of ax² plus bx plus c. So quadratic equation. ఏంటిది quadratic equation లాగా ఉందా లేదా ఇది. సో these are the 4 problems from exercise 5.1. First question, check whether the following are quadratic equations కాదా, దానిలో ఫార్మును బట్టి అది quadratic equations కాదా చెప్పాలంతే.